ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడతగా 7,000 రైతుల ఖాతాల్లో జమ చేయడంతో అనంతపురం జిల్లాలో రైతులు కృతజ్ఞతాపూర్వకంగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. మనం ప్రధానంగా 6 హామీలు ఇచ్చి ఎన్నికల్లో ప్రజల నుంచి ఓట్లు పొందాం. దాంట్లో ప్రధానమైంది పెన్షన్ల పెంపు. మేము వస్తానే సామాజిక పెన్షన్లు 1000 రూపాయలు పెంచుతామన్నాం. వచ్చిన తొలి నెలలోనే ఆ హామీని నెరవేర్చాం. అట్లాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం. వాటిని ఇస్తా ఉన్నాం, అమలు చేస్తా ఉన్నాం. మొన్ననే తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి మనం ఒక్కొక్కరికి 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేశాం. 15,000 రూపాయలు ఇచ్చాం. 2,000 రూపాయలు ఆ పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం ఇచ్చాం. 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. అట్లాగే అన్నదాత సుఖీభవ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 3,174 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చాం. రాయదుర్గం నియోజకవర్గంలో కూడా 42,533 మంది రైతులకు 29,77 లక్షల రూపాయలు ఇచ్చాం. దీంట్లో కూడా కనేకల్తో రైతాంగం అధికంగా ఉండే మండలం.